హైదరాబాద్ కర్మన్ ఘాట్ లో ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న ప్రహారీ గోడ కూలి అటువైపుగా వెళ్తున్న ఆటోపై పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన 5గురికి గాయాలయ్యాయి. ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. కర్మన్ ఘాట్ నివాసులైన నేనావత్ అనిల్, సరోజ, భానుప్రసాద్, రామావత్ అనిల్ 2 ఏళ్ల చిన్నారి నందిని ఫంక్షన్ కు వెళ్తున్నారు. నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ పక్క నుంచి వెళ్తుండగా ఆటోపై పడింది. సరోజ, అనిల్ కు తీవ్ర గాయాలు కాగా స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే బిల్డింగ్ యజమానులు కనీస సాయం అందించలేదని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని క్షతగాత్రులు ఆరోపిస్తున్నారు. మనం స్క్రీన్లో చూస్తున్నాం కదా, సెకండ్ విండోలో మనకు క్లియర్గా కనిపిస్తోంది. అటువైపుగా ఆటో వస్తున్న సమయంలోనే అక్కడ నిర్మాణం జరుగుతోంది, పైన కన్స్ట్రక్షన్ కూడా చేస్తున్నారు. ఆ టైంలోనే ఆ ప్రహారీ కూడా ఒక్కసారిగా కూలి ఆటో మీద పడింది. ఆ విజువల్స్ కూడా మనం స్క్రీన్లో క్లియర్గా చూస్తున్నాం. ఇది ఎక్కడ జరిగిందంటే కర్మన్ ఘాట్లో జరిగింది ప్రమాదం. అయితే ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరి కండిషన్ అయితే నార్మల్గా ఉందని చెప్తున్నారు. ఆ బిల్డింగ్ ఓనర్ పట్టించుకోవట్లేదు. కనీసం ఏం జరిగింది ఏంటి, ఆ బిల్డింగ్ ద్వారానే కదా వారికి గాయాలయ్యాయనేది మినిమం సాయం కూడా, హెల్ప్ కూడా చేయట్లేదు. వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటున్నారు క్షతగాత్రలో.